పరం శాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. పిల్లలు, మీరు త్వరగా తమను తాము చెకింగ్ చేసుకొని బాప్ సమానంగా అయ్యి బాపును కలుసుకోండి. ఏ ఆత్మ ఎడల మీ లోపల ఎలాంటి కంప్లైంట్స్ లేవు కదా, సూక్ష్మంగా చెకింగ్ చేసుకోండి. ఎందుకు, ఏమిటి, అలా ఇలా అనే ప్రశ్నలు యొక్క గుర్తులు కూడా ఉండరాదు. మీరు స్వయం ప్రేమ స్వరూప ఆత్మలుగా కండి. ఏ ఆత్మ ఎడల అయినా సరే శుభ భావన, శుభ కామన ఉండాలి. అప్పుడే మీరు ఖుషీగా, హల్కాగా ఉండగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు సమయం అనుసారంగా ఆత్మలందరూ కూడా తమో ప్రధానంగా అయిపోయారు. కనుక ఈ సృష్టికే అంతిమ సీను నడుస్తూ ఉంది. కనుక ఇంకా పతనం వైపుకు వెళ్తూనే ఉన్నారు. అందుకనే బేహద్ బాప్ ఆల్మైటీ అథారిటీ విశ్వ మహాపరివర్తన కోసం సాకార రూపంలోకి వచ్చి ఉన్నారు. మీరు బేహద్ బాప్ యొక్క సాంగత్యంలో ఉంటూ శ్రీమతానుసారంగా ఉన్నతిలోకి, వృద్ధి కళకి ఎగిరిపోతూ ఉన్నారు. కనుక ప్రేమ మరియు కళ్యాణకారి భావనయే అన్య ఆత్మలను, తమో ప్రధాన ఆత్మలను కూడా పరివర్తన చేస్తుంది. కనుక మీ లోపల, మనసు లోపల, బయట కూడా శుద్ధంగా, పవిత్రంగా ఉంటే మీ యొక్క సంకల్పాలు శుద్ధంగా, పవిత్రంగా ఉంటాయి. అప్పుడే మీరు బాపు సమానంగా అయ్యి బాపు కార్యక్రమానికి సహయోగిగా కాగలుగుతారు. పిల్లలు, మీరు పురుషార్థం యొక్క స్పీడ్ను పెంచండి. సమయానికంటే ముందే మీరు సంపన్నంగా అయ్యి అవ్వల్ నెంబర్గా ఫస్ట్ నెంబర్లోకి వచ్చి ఫైనల్గా మీ సీట్లో మీరు సెట్ కాగలుగుతారు. కనుక వచ్చే బాపు కూడా ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. తమ ఆది బేహద్దు గుణాలను స్మృతిలోకి తెచ్చుకొని స్మృతి స్వరూపులుగా కండి. ఈ సమయంలో పిల్లలైన మీ దగ్గర బేహద్ జ్ఞానము అనే అమూల్య ఖజానా ఉంది. దీని ద్వారానే మీరు బాప్ సమానంగా బాపుని ప్రత్యక్షం చేయుటకు ముందుకు రాగలుగుతారు. బాపు ను ప్రత్యక్షం చేసే జెండాను ఎగురవేయగలుగుతారు. ఇదే మీ యొక్క గొప్ప సంపద. ఆల్మైటీ అథారిటీని గుర్తించటం, గుర్తు పెట్టుకోవటం, ఆయన్ని అనుసరించటం. దీనితోటే మీ దగ్గరకు బేహద్దు సర్వశక్తులు, బేహద్దు గుణాలు వస్తాయి. దీనితో మీరు మాస్టర్ సర్వశక్తివానుగా, బేహద్ పరమాత్మలుగా, సర్వగుణ సంపన్నము అనే కీర్తనని పొందుతారు. ఈ మహిమ మీకు వచ్చే సమయం దగ్గర పడింది, వచ్చేసింది, వచ్చేదే ఉంది అనుకోండి. ప్రపంచం మొత్తం బాపుని ప్రత్యక్షం చేసేటువంటి బేహద్దు పిల్లలను ఈ స్థూల నేత్రాలతోటి బ్రాహ్మణ ప్రపంచం మొత్తం
చూసేదే ఉంది. మీ శక్తి సంపన్న స్వరూపమును అనుభవం కూడా చేసుకుంటారు. కనుక బచ్చే తమ బేహద్దు మహిమను స్థితిని స్వరూపంలో ఉంచుకొని కార్య వ్యవహారంలోకి రండి. బాపును ప్రత్యక్షం చేసేది బేహద్దు పిల్లలే. బాపు పిల్లల్ని ప్రత్యక్షం చేస్తారు. అచ్చా, పరం శాంతి. నమస్తే.